దీన్ని ఎలాగైనా సీట్లోంచి లేపాలి నేను. సే ఆకలేస్తుంది, వెళ్ళి కొంచెం రైస్ పెట్టవే ప్లీజ్. ఓ అయితే ఇది నన్ను సీట్లోంచి లేపే ప్లాన్లో ఉందన్నమాట. చెప్తా దీని పని. వంట చేసుకోవడం ఎందుకు, నీకు ఆర్డర్ పెడతా నేను. ఫుడ్ ఇప్పుడే పెడతా, నీకోసం బిర్యానీ పెడతా, తిని పెడతావా నాకు? అట్టర్ ఫ్లాప్ అయింది ప్లాన్. దీన్ని ఎలాగైనా లేపాలి అక్కడ నుంచి. ఏం చేయాలి ఇప్పుడు నేను? టీవీ చూడాలని ఉంది, ఆ రిమోట్ ఏమో ఆడుంది, దీంతోనే తెస్తా. టీవీలో మంచి ప్రోగ్రామ్ వస్తుందంట, చూద్దామా? దా వెళ్ళి ఆ రిమోట్ అందుకో. అంటే ఆ సీట్లోంచి లేకుండా నాతో రిమోట్ తెప్పించుకునే ప్లాన్ అంటే దాని సీట్ ఆక్యుపై చేస్తానని. అంత పిచ్చలం కాదు కదా. టీవీనా, కళ్ళు దొబ్బుతాయి, స్క్రీన్ టైం తగ్గించు. దీన్ని ఇక్కడి నుంచి లేపాలంటే ఇంకా బ్రహ్మాస్త్రమే వెయ్యాలి. ఏయ్ చెప్పడం మర్చిపోయాను, నవీన్ మధ్యాహ్నం ఐస్ క్రీమ్ తెచ్చాడు, నీకు ఇష్టమైన ఫ్లేవర్ సీ సాల్ట్. వెళ్ళి తెచ్చుకో, ఫ్రిడ్జ్ లో ఉంది పో. అవునా? ఎందుకేనా ఐస్ క్రీమ్ అని చెప్పింది నాకు, నా సీట్ కొట్టేశావు దొంగ మొహమ్మ. मुझे तुम्हारा शुभ जी तुम्हारा मुझे तुम्हारा शुभ जी तुम्हारा मुझे तुम्हारा शुभ जी तुम्हारा मुझे तुम्हारा. ఏంది, దేనికి కాకపడుతున్నావు ఇదంతా? అంటే రేపు మా ఫ్రెండ్స్ తో పార్టీ ఉంది, వెళ్ళాలి. ప్లీజ్ ఒక 5,000, 10 కాదు 5,000 ప్లీజ్. 5,000 ఇవ్వనా? 5,000 ఇస్తా. ఓకే గుర్తొచ్చింది, వెళ్ళిపోయింది లేచి. అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు కూడా ఆపే అడిగి అంతే, కట్టి ఇదంతా రాకూడదు.